దేవుడి నుంచి పొందుకున్న, దైవజనుల నుంచి పొందుకున్న ఆ మాటకి ఆనవాలుగా పవర్ కట్టేసిందంట. అక్కడ విశ్వాసం అనే ఒక తాడు చెప్పబడిన మాట ప్రకారం యేసు రక్తం కిందకు వచ్చేసిందంటే షీ వాజ్ వెయిటింగ్ అండర్ ద బ్లడ్. ఆ ఎర్రదారం యేసుకు సూచనగా ఉంది. రక్తము చిందించి రక్షించడానికి సిద్ధపడిన యేసుకి సాదృశ్యంగా ఉంది. ఆ కిటికీకి కట్టుకొని ఉందంటే యేసు రక్తం కింద వచ్చేసి అందరినీ అందులో పెట్టి కనిపెడతా ఉంది. జాగ్రత్తగా గమనిస్తే మీ వాళ్ళని అందరినీ కూడా ఆ రూమ్ లో రమ్మనమని చెప్పాడు. ఎప్పుడు వస్తారో తెలియదు. గుర్తుపెట్టుకోండి ఈ మాట. ఎప్పుడు వస్తారో తెలీదు. రక్షకుడు ఆ కుటుంబానికి ఎప్పుడు వస్తాడో తెలియదు తనకి. కానీ వస్తాడని తెలుసు, వస్తాడని తెలుసు. ఈ ఇంట్లో ఉంటే, ఆ రక్షణాలయంలో ఉంటే రాహాబు వాళ్ళందరినీ అదే ఇంట్లో పెట్టింది. ఎప్పటి వరకు పెట్టింది? మాట ఇచ్చిన తర్వాత, వేగిన వారు మాట ఇచ్చిన తర్వాత ఎరికోని పట్టడానికి యెహోషువ వచ్చి యుద్ధం చేసినప్పుడు వరకు ఏం చేసింది చెప్పాలా? She was waiting with entire her family. తన కుటుంబ సభ్యులు అందరినీ ఆ రోజు నుంచి ఏం చేసింది? డోంట్ గో అవుట్ సైడ్. బయటికి వెళ్ళడానికి ఎక్కడ ఉండలేదు. నీకు అర్థం అవ్వాలి మాట. నీకు ఇది ఇక్కాలా? నీకు ఇది అర్థమైతే నీ కుటుంబాన్ని కాచుకుంటావంట, నీ బంధువులను కాచుకుంటావంట. బ్రింగ్ దెమ్ ఆల్ అండర్ ద కవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, అండర్ ద బ్లడ్. నీ బంధువుల్ని, నీ మిత్రుల్ని, నీ రక్త సంబంధికుల్ని యేసు రక్తం కిందకి నువ్వు తీసుకురావాలా. ప్రీచ్ ద గాస్పెల్, ప్రీచ్ ద గాస్పెల్, ప్రీచ్ ద గాస్పెల్. చెప్పడమే, చెప్పుకోవడమే, ప్రేమను పంచడమే. ఇట్స్ నథింగ్ బట్ షేరింగ్ లవ్, pouring love is nothing but preaching gospel. ప్రేమ అంటే, సువార్త అంటే ఏదో యేసుప్రభుని నమ్ముకొని చెప్పడం కాదు. ఎక్స్పోజింగ్ హిమ్ టు యూ, ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రేమని ద్వారా మనుషులకు బయలుపరచడమే సువార్త. బుద్ధి లేని, అజ్ఞానం, అవివేకంతో ఉన్న వాళ్ళకి యేసుప్రభు గురించి చెప్తే ఏమో అర్థం అవుదా? షేర్ యువర్ లవ్, లెట్ దెమ్ నో హౌ మచ్ యు లవ్ దెమ్. ఎంతగానో వాళ్ళు ప్రేమిస్తున్నా వాళ్ళకి అర్థమయ్యేలా ప్రవర్తన ఉంటే చాలు. వెళ్ళాలా, మాట్లాడాలా, ప్రేమగా మాట్లాడాలా, ఆదరణగా మాట్లాడాలా. త్యాగపూరితమైన స్థితిలో నువ్వు అక్కడ నిలబడినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. రాహాబు కుటుంబాన అంత ఆ తొగరు దారం కట్టిన తర్వాత కిటికీకి షీ వాజ్ వెయిటింగ్ టు రిసీవ్ హర్ వర్డ్. ఇవ్వబడిన మాటను నెరవేరుతుందని తెలిసి కనిపెడుతుంది. ఎలా కనిపెడుతుంది? విత్ హర్ ఎంటైర్ ఫ్యామిలీ, కుటుంబాన్ని అంతా కోగట్టుకుని ఎవరిని బయటకు పోనవలేదంటే. ఇది నీకు అర్థం అవ్వాలా? కాచుకుంది. కాసే ఒక అనుభవం నీకు ఉండాలా, ఆ నడిపింపు ఉండాలా, అభిషేకం ఉండాలా. అర్థమవుతుందా? నీకు అర్థం అవ్వలేదా? ఈ రోజున ఏం ఉపద్రవం వస్తుందో తెలీదు. వాకింగ్ జ్ఞాపకం వచ్చింది. సాతాను నిన్ను మడి మీద కొడుతుంది, నువ్వు దాని తల మీద కొడతావని. కాలు కట్ అయిపోయిందంటే నా గురించి ప్రార్థన చేయండి. వాళ్ళు ఆ వేలు
బట్నేల్ నుంచి ఇట్టిన వేలకు ఉన్న ఆ ప్రాంతం అంతా కట్టయిపోయింది. సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపన్. జాగ్రత్తగా ఉండండి, ఏం జరుగుతుందో మనకు తెలియదు. ప్రార్థన చేసుకుందాం. ప్రత్యేకంగా ప్రసాద్ గురించి దేవుడు మంచి కార్యం చేయబోతున్నాడు. వాడికి మంచి ఉద్యోగం గురించి కొంచెం లేట్ అవుతుంది, కానీ అసోసియేట్ ఇంజనీర్ గా ప్రాసెస్ చేస్తున్నారు. గట్టిగా ప్రార్థన చేయండి, అది మంచి పోస్ట్. ఇది చిన్న పోస్ట్ కాకుండా పెద్ద పోస్ట్ కి అప్లై చేసి పెట్టారు. అది కన్ఫర్మ్ అయి రావటానికి 2-3 వారాల్లో, నెల రోజుల్లో పడుతుంది. ప్రార్థన చేయండి, వెళ్ళండి. ఈ రోజున ప్రార్థన చేయటమే కాదు, వెళ్ళండి అక్కడికి, వెళ్ళండి, మీ ప్రాంతాలకు వెళ్ళండి. ఎక్కడెక్కడ దేవుడి వాళ్ళకి భారం. నేను మాట్లాడుతూ ఉండగా దేవుడి నీకు నా ప్రాంతాల్లో పలానా వ్యక్తుల గురించి భారం పెడతాడు. వాళ్ళెవరూ ఎరగకుండా చనిపోవడానికి వీల్లేదు. సతీష్ కుమార్ నిన్న ఇంటర్వ్యూ చూశాను. సతీష్ కుమార్ 12వ సంవత్సరంలో రక్షణ పొందుకున్నాడు. 12 ఒక అన్యుడు, మీకులాగే అన్యుడు. సిగరెట్లు కాల్చుకొని, ప్యాకెట్ ఆడుకొని, దొంగతనాలు చేసుకొని చిన్న వయసులోనే తిరుగుతూ ఉంటాడు. అమ్మ ఏం చెప్పిందంటే, అన్యురాలైన వాళ్ళ అమ్మ, దేవుడు కూడా నిన్ను మార్చలేడురా, మన దేవుళ్ళు కూడా ఎవరు నిన్ను మార్చలేరు అని చెప్తే, ఆ రోజు ఆ ఏరియాలో సువార్తకు ఎవరో ప్రకటించారు వచ్చి, యేసు ప్రభు బ్రతుకులు మారుస్తాడనే మాట ఆ చిన్న వయసులో విన్న సతీష్ కుమార్ మోకరించి ప్రార్థన చేశాడు. నేను మారినాను, మా అమ్మ చెప్తుంది, దేవుడు కూడా మార్చాడని చెప్తున్నారు. ఎవరు నాకు తెలీదు, నన్ను మార్చమని ప్రార్థన చేసినట్టు. యేసు ప్రభు నువ్వు ఇలా మారుతావట కదా, నేను మోకరించి ప్రార్థన చేస్తున్నాను, లేచేటప్పటికల్లా నువ్వు నన్ను మార్చమంటే అప్పుడే మారాడు అతను. అతను మారడం కదా, వాళ్ళ అమ్మ మారింది. తప్పులన్నీ ఒప్పుకుంటున్నాడు. అతనికి వాక్యమే తెలియటప్పటికి తప్పులన్నీ వాళ్ళ అమ్మ దగ్గర ఒప్పుకుంటాడట. పరిశుద్ధాత్మని కార్యం చేశాడు. యాక్టింగ్ అనుకున్న వాళ్ళ అమ్మ పత్తాశ వేసేడు, దొంగడు, బలమైన సేవకుడు. వాళ్ళ అమ్మ మారింది. యేసు రక్తం కిందకి హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తం కిందకి నువ్వు రావాలా. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తం కిందకి మిమ్మల్ని తీసుకురావాలా. నువ్వు వెళ్ళాలా. ఏ ప్రాంతాన్ని చూపిస్తున్నాడో నువ్వు వెళ్ళు అక్కడ ప్రార్థన చేయి. పౌనన్నా చేయ ముందు. నువ్వు వెళ్ళినప్పుడు ఉండే రిజల్ట్ వేరుంటది. దేవుడికి తలాంతిని బట్టి వెళ్ళండి, వెళ్ళి దేవుని సేవను పంచండి.